వైసీపీలో నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో నేత వైసీపీకి గుడ్ బై చెప్పారు. కర్నూలు పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీని వీడాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఎంపీ పదవికి పార్టీ సభ్యత్వానికి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. వైసీపీలో నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో నేత వైసీపీకి గుడ్ బై చెప్పారు. కర్నూలు పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీని వీడాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఎంపీ పదవికి పార్టీ సభ్యత్వానికి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి కర్నూలు ఎంపీ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మేము పుట్టినప్పటి నుంచి కూడా దీని కొరకే పాటు పడుతున్నాం. ఈ పార్టీలో అటువంటి అవకాశం వస్తుందని చెప్పి వచ్చాం. వాళ్ళు మాకు ఇచ్చినట్టే ఇస్తున్నారు, కానీ పవర్ అయితే లేదు. కొద్దిమంది చేసుకుంటున్నారు. వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు, వాళ్ళ వర్గం అంటే ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏది చెప్పినా పని చేస్తుంది. మేము సాధ్యం కాదు. మాకు మేబీ ఒక డిస్టెన్స్ అంటూ మెయింటైన్ చేస్తారు. ఆ డిస్టెన్స్ మా పరిధి చాలా చిన్నది. ఆ పరిధిలో మేము చేసుకోవాలి. చేసుకోవడానికి చేతనైనంత కృషి చేసాము. ఇంతకంటే ఎక్కువ చేయలేము ఈ పార్టీలో అనిపిస్తుంది. సార్ మీరు ఏమైనా చెప్పండి సార్, భారతదేశంలో ఈ కుల వ్యవస్థ వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఇప్పట్లో పోదు. మనకు బీసీలకు మేము ఉన్నతి కల్పిస్తున్నాం, బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అంటారే కానీ నాకు తెలిసి అది మాటల వరకే, చేతల్లో ఉండదు. నేను జగనన్న గారు నాకు దేవుడిలాగా భావిస్తాను ఎప్పటికి కూడా. ఎందుకంటే నాకు అవకాశం కల్పించారు. నేను ఒక సంఘ నాయకుడిగా, అంటే కుల సంఘాల్లో తిరిగాను, బీసీ సంఘాలు, చేనేత సంఘాల్లో తిరిగాను. అట్లా 5-6 సంవత్సరాలు పనిచేశాను. అది చూసి నాకు ముఖ్యమంత్రి జగనన్న గారు అవకాశం కల్పించి ఎంపీని చేశారు. దానికి ధన్యవాదాలు. సో ఎంపీగా నేను ఏం చేశాను నేను ఒకసారి ఆలోచన చేస్తే, ఎంతో చేయాలనుకున్నా 10% కూడా చేయలేకపోయాను. ఎందుకంటే మనకు సపోర్ట్ లేదు, సపోర్ట్ సిస్టమ్ అటువంటి వ్యవస్థ లేదు. సో ఎంపీలు మీకెందుకు, మీరు ప్రశాంతంగా ఉండండి, అన్ని ఎమ్మెల్యేలు చేసుకుంటారు, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు ఎమ్మెల్యేలకు చెప్పండి, వాళ్ళు వచ్చి నాకు చెప్తారన్నారు. సో మాకు ఎన్నో గ్రీవెన్సెస్ వస్తాయి. నేను కూర్చుంటే రోజు 50 మంది వస్తారు గ్రీవెన్సెస్ తీసుకొని. నేను కనీసం ఒక 10-20 కూడా నేను అవి సాల్వ్ చేయలేకపోతే మరి వాట్ ఈస్ మై రోల్? ఒక ఎంపీగా నేను ఏం చేయాలి? సరే పార్లమెంట్ అంటే సీఎం గారు చెప్పింది ఏంటంటే 2 పవర్ సెంటర్స్ ఏర్పడతాయి, ఎమ్మెల్యే అండ్ ఎంపీ వర్గాలు ఏర్పడతాయి. అలా మంచిది కాదు. మీరు ఏమన్నా కూడా ఎమ్మెల్యే ద్వారా రండి, నేను మీకు తప్పకుండా ఎమ్మెల్యే ద్వారా చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా చాలా చెప్పాము. నేను ఒక సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తిగా ప్రధానంగా నేను కాన్సన్ట్రేట్ చేసింది వాటర్. వలస లాగాలి, నా కర్నూలు ప్రాంతంలో వలస లాగాలి, ఆత్మహత్య లాగాలి. మేము కూడా కనీసం 2 సార్లు పంటలు పండించుకోవాలి. ఇప్పుడు ఒకసారి పంటలు పండించుకోవడానికి మాకు వీలు లేదు. సో నీటి మీద కాన్సన్ట్రేట్ చేశాను. అన్ఎంప్లాయ్మెంట్ అంటే డిస్ట్రెస్ మైగ్రేషన్, వలసలు ఉన్నాయి, అది ఆగాలి. ఈ 2 చేస్తే నా జీవితం ధన్యమవుతుంది. నేను 3వది బాగా గట్టిగా కృషి చేసింది 4 సంవత్సరాలు ఏంటంటే కర్నూలు నుంచి బళ్ళారికి నేషనల్ హైవే. సో ఇక్కడి నుంచి ఫైల్ తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం మంత్రి దగ్గర వరకు తీసుకెళ్ళాం. అది మరీ క్యాబినెట్లో పోవాలంటే మాత్రం నా చేత కాదని, అది పార్టీ పెద్దలు అక్కడ పెద్దలతో మాట్లాడి చేస్తే తప్పకుండా మాకు నేషనల్ హైవే వస్తుంది. ఒకసారి మాకు కర్నూలు టు బళ్ళారి నేషనల్ హైవే వస్తే డెఫినెట్గా మా బ్రతుకులు బాగుపడతాయి. ఇప్పుడు నేను శాశ్వతం కాదు, నా కుర్చీ శాశ్వతం కాదు. నేను వెళ్ళిపోయేంత లోపల మా ప్రాంతానికి ఏమైనా చేయాలంటే నాకు అనిపించింది నీళ్లు, నేషనల్ హైవే అండ్ రైల్వేస్ బాగా. సో నేను 3 స్పియర్స్లో కూడా పనిచేశాను. రైల్వేస్, నేషనల్ హైవేస్ అండ్ వాటర్ అండ్ మెడికల్. నేను డాక్టర్గా ఉండి మెడికల్ కూడా చాలా ట్రై చేశాను. గత 15 to 20 years నుంచి ట్రై చేస్తున్నారు కర్నూలు మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ సీట్స్ కొరకు. నేను వచ్చిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత 7 సూపర్ స్పెషాలిటీ సీట్స్ అక్కడ తేగలిగాను. తెలుగు రాష్ట్రాల్లో ఏ మెడికల్ కాలేజీలో కూడా ఒకే సంవత్సరం 7 రకాల సూపర్ స్పెషాలిటీ సీట్స్ వచ్చింది లేదు. నేను తేగలిగాను ఎందుకంటే నాకు ఇన్ డెప్త్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ తెలుసు. ఈవెన్ కోవిడ్ సమయంలో కూడా నేను ఢిల్లీకి తిరిగి ఆ ఇన్స్పెక్షన్ టీంని తీసుకొచ్చేసి ఫస్ట్ నేనున్నప్పుడే నా టెన్యూర్ లోపలనే
ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ కర్నూలులో జరిగింది, నా టెన్యూర్లోనే జరిగింది. సో అది నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఇట్లా చాలా చేశాను, నా పరిధిలో ఉన్నంత వరకు చేశాను. ఇంకా ఇప్పుడు నీటి సమస్య కానివ్వండి, వలసలు తగ్గించాలంటే అది ఒక ఎంపీ చేసేది కాదు. ఒక మెడికల్ కాలేజీలో సీట్లయితే ఒక ఎంపీ చేయగలుగుతాడు, కానీ వలస లాగాలంటే పెద్దలు చేయాల్సిందే, ముఖ్యమంత్రి గారు చేయాలి, లేకపోతే తగిన మంత్రివర్గం ఏదో చేయాలి. నేను తీసుకెళ్ళాను, ఒకసారి పెద్ద లిస్టు కూడా రాసి ఇచ్చాను. అన్న ఇంకొకసారి నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అన్న, అపాయింట్మెంట్ ఇవ్వండి అన్నాను. అన్న ఎందుకు కష్టపడతావు, మన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే అన్నారు. సో నేను ఇంకా వచ్చినప్పుడంతా కూడా 5-10 పాయింట్లతో మెమరాండం ఇస్తూ వచ్చాను. నేను వ్యక్తిగతంగా కలిసింది 2 times కలిశాను, 5 years 2 times కలిశాను. ఒకసారి మా పార్లమెంట్ నా ప్రత్యర్థి ఒక అహ్మద్ అని ఉన్నారు కాంగ్రెస్లో, ఆయన మా పార్టీలో చేరినప్పుడు నన్ను పిలిచారు. సో 3 సార్లు నేను సీఎం గారి పేషీలో కలిశాను, సీఎం గారి రూమ్లో కలిశాను. నేను ప్రయత్నం చేశాను. నేను గత 4 days నుంచి ప్రయత్నం చేస్తున్నాను. 4 days నుంచి కూడా అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాను. అంటే నేను ఐ బిలీవ్ ఇన్ హిందూయిజం కాబట్టి నాకు నేను ప్రశ్నించుకున్న తర్వాత దేవుడితో కూడా ప్రశాంతంగా ఆలోచన చేయాలని, చేస్తుంది కరెక్టా రాంగా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. సో గత 4 రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో నా ఫోన్స్కి స్పందన లేదు, మెసేజెస్ పెట్టాను, స్పందన లేదు. మరి నేను అక్కడ పోయి పడిగాపులు కాసి వాళ్ళకి ఎవరికి వాళ్ళ లెటర్ అంటే ఒక సిస్టమ్. ఇప్పుడు నేను సైన్ చేసి పార్టీలోకి వచ్చింటే రిజైన్ చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. అటువంటి సిస్టమ్ నాకు కనిపించలేదు ఎక్కడ కూడా. ఇప్పటివరకైతే నేను పలానా పార్టీ అనేది లేదండి. నేను ఒక మేధావిగా, ఒక మంచి ఫ్లరిషింగ్ డాక్టర్గా ఎందుకు వచ్చానంటే ప్రజాక్షేత్రంలో నుండి ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. తప్పకుండా నేను ప్రజలకు సేవ చేస్తాను. నాకు 3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్గా నాకు పేరున్నది. ఒక డాక్టర్గా నేను జీవితంగా గడపచ్చు. లేదంటే నేను చేనేత సంఘాల్లో తిరిగాను, బీసీ సంఘాల్లో తిరిగాను, సామాజిక సేవలు చేస్తూ గడిపాను. అది కూడా నాకు మంచి క్షేత్రం, అందులో కూడా నేను సేవలు చేస్తాను. మరి నా ఫాలోవర్స్, నా బంధువర్గం, నా స్నేహితులందరినీ కలిసి వాళ్ళు సలహా ఇస్తే అంటే అక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని సేవలు, మీ నుంచి సేవలు పొందాలనుకుంటున్నారు కాబట్టి మరో రాజకీయ పార్టీ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ఏమైనా చేసే అవకాశం ఉంది? నేను ఇప్పటివరకు అయితే ఏ పార్టీలో చేయాలని చెప్పి నేను అనుకోలేదు మేడం. నేను డిసిషన్ తీసుకుని ఈరోజు మార్నింగే, దృఢ నిశ్చయం తీసుకుని ఈరోజు మార్నింగే నేను తప్పకుండా కర్నూలుకి వెళ్తాను. వెళ్ళి నా స్నేహితులతో, నా దృక్పథం, నా వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వాళ్ళతో మాట్లాడి తప్పకుండా నేను తీసుకుంటాను. ఐ థింక్ ఐ నీడ్ టు కంటిన్యూ ఫర్ 10 to 20 more years in public life. I want to use my knowledge for public. నేను ఇంకా కృషి చేస్తున్నాను. నాకు తెలిసి అందరికీ అలాగే ఉంటుంది. ఎంపీస్ అంటే మీరు మీ ప్రోటోకాల్ మీరు చూసుకోండి, ఎమ్మెల్యేలు మీరు ఇంటర్ఫియర్ కావద్దండి, 2 పవర్ సెంటర్స్ అవుతాయని చెప్పి మాకు day 1లోనే చెప్పారు. సో సార్, అది వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు 5-6 members ఉంటారు, వాళ్ళు మనం సమానంగా ఎప్పటికైనా వాళ్ళు 5 years లో మీ ప్రాంత ప్రజలకి 10% మాత్రమే చేయగలిగాను, 90% చేయలేకపోయాను అన్నారు. ఆ 90% చేయడానికి మరో పార్టీ ద్వారా ఏమైనా చేస్తారు? నేను ఇంతవరకు ఏం డిసైడ్ చేయలేదు మేడం. ఇది ఒక ఎంపీగా గెలవడం అన్నది ఒక సింగిల్ వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు. మా సామాజిక వర్గం కానివ్వండి, బీసీ సామాజిక వర్గాలు అందరితో చర్చించి, అందరూ అన్నా నువ్వు నీ సేవలు అవసరం, నేను ముందుకు వెళ్ళండి, మీకు తోడుగా ఉంటా ఉంటే తప్పకుండా నేను మరి ఎలక్ట్రల్ నాకు కాంటాక్ట్ ఉన్నది విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు అండ్ కేఎన్ఆర్ గారు, సీఎం గారి దగ్గర ఉంటారు. ప్రాతినిధ్యం ఉన్నది లేదని కాదు, ప్రాతినిధ్యానికి ఒక అర్థం ఉండాలి. అంటే ఇప్పుడు మా దగ్గరికి ప్రజలు వస్తారు, ప్రజల సమస్యలు తీర్చేందుకు మాకు అవకాశం ఉండాలి. నేను మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది ఓన్లీ డెవలప్మెంట్. నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కావాలి. నేను పైరవీలు కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. ఆ పైరవీలు నేను చేయాల్సిన అవసరం లేదు. గ్రామ స్థాయిలో ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటారు, అవి నేనేం ఇన్వాల్వ్ అవసరం లేదు. కానీ డెవలప్మెంట్ చేయాలి. ఆ డెవలప్మెంట్ చేసే అవకాశం నాకు రాలేదు. నేను ప్రయత్నం చేశాను, అందుబాటులోకి రాలేదు. ఒక 4 days బ్యాక్ విజయసాయి రెడ్డి గారికి అడిగాను, అన్న నేను ఇంటర్వ్యూ ఇవ్వండి, అపాయింట్మెంట్ ఇవ్వండి, వస్తానన్నారు. నేను మీకు త్వరలో చెప్తానులే అన్నారు సార్. మళ్ళీ ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోలేదు. మరి ఇక్కడికి వచ్చాను, యాక్చువల్ కలవడానికి వచ్చాను. ఇక్కడ మార్నింగ్ ఫోన్ చేస్తే ఎవరు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి ఇంకా సరే 4 days నుంచి చాలా, ఇంకా మనం మనసులో ఉన్నది బయట పెట్టడం నా ధర్మం.
అంటే సొసైటీకి తెలియజేయాలి. ఇప్పుడు నేను ఇండివిజువల్ వ్యక్తిని కాదు, ప్రజల మనిషిని కాబట్టి ప్రజలకు తెలియజేయడం నా ధర్మం కాబట్టి మీకు తెలియజేస్తాను. సార్ జగన్ లోక్సభ పరిధిలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఏదైతే వాటి డెవలప్మెంట్ అంటే మీకు కూడా ఆ ఎమ్మెల్యేలతో ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది మేము అటువంటి మీటింగ్ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, చేయడానికి కూడా పార్టీ ఒప్పుకోదు. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కనీసం ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎంపీలతోనూ ఆ స్థాయి వ్యక్తులతో కూడా మాట్లాడి అసలు ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి ఎటువంటి సౌకర్యాలు కావాలనేది కూడా మినిమం ఎంపీ స్థాయి వ్యక్తితో కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే ఏంటంటారు? అది మీరు అసెస్ చేసుకోవాలి మేడం. నేను ఉన్న వాస్తవం మీకు చెప్పాను. నేను ఐఎమ్ ఓన్లీ ఫర్ డెవలప్మెంట్. నాకు వ్యక్తిగత ఉపయోగాలు ఏమి లేవు. ఒకటో రెండు చిన్నవి చేసుకొని వచ్చాము, కానీ నేను దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు. అంటే మినిమం మీద తెలిసి చర్చ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా సార్. ఎంపీ స్థాయి కాబట్టి మినిమం మీద పిలిచి ఆ ప్రాంతానికి ఇలాంటి సౌకర్యాలు కావాలి, ఉన్నాయా, ఎంతవరకు జరుగుతున్నాయి, సో రోడ్లు సరిగ్గా ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏమి అవసరాలు ఉన్నాయి అనేది మినిమం కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక మిమ్మల్ని పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అలాంటిది మీరే జగన్ గారితో మాట్లాడడానికి పలుసార్లు ప్రయత్నించినప్పటికీ ఈ 5 నెలల్లో 2 సార్లు మాత్రమే కలవడం అనేది అది ఎంతవరకు చూడొచ్చు అంటారు? అది మీరు డిసైడ్ చేయాలి, లేకపోతే ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. సిస్టమ్ ఇంతకంటే ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటే చేసుకుంటారు వాళ్ళు కూడా. నేనైతే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కొరకు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాను. సార్ కర్నూలులో చూస్తే కనుక మెయిన్గా ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సాగునీటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. సో సాగునీటి ప్రాజెక్టులు చాలా పూర్తి చేస్తాను, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని గవర్నమెంట్ చెప్తుంది. సో ఎట్లా ఉంది మీ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది? అందరూ తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు బాగున్నాయంటారు. కర్నూలుకు 2 కళ్ళు ఏంటి? ఒకటి నంద్యాల డివిజన్, ఒకటి కర్నూలు డివిజన్. కర్నూలు యునైటెడ్ కర్నూలు గురించి మాట్లాడుతున్నాను. ఒక కన్ను నవ్వుతుంటే ఒక కన్ను ఏడుస్తుంటుంది. ఏడ్చే కన్ను ఏంటంటే పడమర ప్రాంతం, అంటే కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో మాకు తుంగభద్ర నది బాగా ఉన్నది. మాకు మంత్రాలయంలో స్టార్ట్ అయిపోయి ఇక్కడ కింద కృష్ణాలో కలుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా 50 TMC వాటర్ వెళ్తుంది. అంటే 50 TMC వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? కర్నూలు ప్రాంతంలో పడిన వర్షాలదే. ఆ 50 TMCలో మేము కనీసం 1-2 TMC కూడా వాడుకోలేకపోతున్నాం. మేము TMC వాడుకోవాలి, వాటర్ వాడుకోవాలంటే మాకు స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి. స్టోరేజ్ కెపాసిటీ ఉంటే ఒక్క పంట కాదు 3 పంటలు కూడా పండించుకునే అవకాశం ఉంది. మేము కళ్ళెదురుగా నీళ్లు చూస్తూ కూడా మేము ఉపయోగించుకోలేకపోతున్నాం. సో దీనికి మాకు RDS వేదవతి స్కీమ్స్ ప్రపోజ్ పెట్టారు, జీవోస్ ఇష్యూ అయినాయి. అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడికే ఉంది. కనీసం సీఎం బీసీ ఎంపీకి అపాయింట్మెంట్ ఇవ్వలేనప్పుడు ఈ సామాజిక బస్సు యాత్ర దానికి అర్థం ఉన్నది. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తుంటారు. మరి మేము ఇంపార్టెంట్ కాదనుకున్నారేమో మాకు అపాయింట్మెంట్ రాలేదు. మీరు కూడా ఇంక్లూడింగ్ బీసీ కదా, దాంట్లోనే కదా మీరు అలాంటి మీకు ఒకరికి ఎంపీలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వనప్పుడు ఆ సామాజిక బస్సు యాత్రకి అర్థం ఉంది. నేను మొదట్లోనే మీకు చెప్పాను, మాకు పెద్ద పీట వేశారు, పీట మీదనే కూర్చోబెట్టారు. సో లేచి పని చేయాలి. మేము పీట మీద కూర్చోవటం కాదు కదా మేము వచ్చింది. పని చేయాలంటే పబ్లిక్ గ్రీవెన్సెస్కి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసే కెపాసిటీ మాకు లేదు. ఆ కెపాసిటీ మేము తెచ్చుకునేది కాదు, మాకు ఒకరు ఇవ్వాలి. ఎందుకంటే ఒక పార్టీ అంటే పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, వాళ్ళ కట్టుబాట్లు, కొన్ని హద్దులు ఉంటాయి. మాకు ఆ హద్దుల్లో మేము పని చేయాలి. పని చేయడానికి అవకాశం లేదు, అధికారం లేదు. ఏదో మేము రిక్వెస్ట్ చేసుకుని లోకల్గా అధికారులకు అడిగి, ఆఫీసర్స్కి అడిగి చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకోవచ్చేమో, కానీ ఇట్లా బిగ్ స్కేల్లో ఒక నీటి ప్రాజెక్టు కానివ్వండి, ఒక రోడ్డు కానివ్వండి, ఇటువంటి ఏమైనా చేయాలంటే బిగ్ స్కేల్లో చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, అది లోకల్ ఆఫీసర్స్ చేసేది కాదు. సో అటువంటి అవకాశం మాకు లేదు. జరిగాయి గత 1.5 year నుంచి పార్లమెంట్ పార్టీ మీటింగ్స్. మాకు అక్కడ పార్లమెంట్ సెషన్స్ జరిగేటప్పుడు మా పార్లమెంట్ 4 leader కండక్ట్ చేస్తారు. దట్ విల్ బి ఆన్ డైలీ బేసిస్. ఈరోజు పార్లమెంట్లో మనం ఏం మాట్లాడాలి, ప్రెస్ మీట్కి ఎవరు పోవాలి, ఏం మాట్లాడాలి అది ఉంటుంది, కానీ ఒక పెద్ద స్థాయిలో జరగలేదు. చేశారు సారు చాలాసార్లు మా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి సమస్యలు ఇవి మీరు అక్కడ లేవనెత్తండి అన్నారు, కానీ గత 3 sessions జరగలేదు. గ్రామాల పరిస్థితి ఎలా ఉంది? గ్రామాల్లో డెవలప్మెంట్ పూర్తి చేసే సార్ పథకాల వైజు బాగానే ఉంది సార్, కానీ డెవలప్మెంట్ వైజ్ లేదు. పథకాల వల్ల ప్రజలు బాగానే ఉన్నారు, సంతోషంగానే ఉన్నారు. అంటే ఉపశమనం లాగా, వాళ్ళ బాధలకు ఉపశమనం లాగా పథకాలు ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చేయాలి పథకాలు. ఎక్కడైనా డెఫిషియన్సీ ఉంటే కవరప్ చేస్తారు. పథకాల వరకు జగనన్నకు మనం ధన్యవాదాలు చెప్పాలి. మా పేద ప్రజలకు, నేను పేద సామాజిక వర్గానికి చెందినవాడిని, అక్కడి వరకు ధన్యవాదాలు. డెవలప్మెంట్ ఉంటే ప్రజలు స్వశక్తితో నిలబడి వాళ్ళ బ్రతుకులు వారు బ్రతుకుతారు. అది కావాలంటే డెవలప్మెంట్ ఉండాలి. సో ఈ డెవలప్మెంట్ ఒక్కడితో అయ్యేది కాదు, ఒక పార్టీ చేయాల్సిన పని. తప్పకుండా ఎవరొకరు చేస్తారని ఆశతో ఉన్నాను. పారిశ్రామికంగా
మా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో పారిశ్రామికంగా అభివృద్ధి లేదు. దాని కొరకే నేను నేషనల్ హైవే ఉంటే బాగుంటుంది, కర్నూలు టు బెల్లారి హైవే పెట్టండి. బెల్లారిలో ఈ ఐరన్ ఓర్ బాగుంటుంది. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఇంతవరకు మాట్లాడారు. లైవ్లో చూసాం మనం. ఆయన పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఎటువంటి ఏదైతే పార్టీ అధిష్టానంతో మాకు డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోవడం వల్ల కొంచెం మా ఏరియాలో డెవలప్మెంట్ చేయడానికి కానీ అవి అవకాశం లేకపోయిందని చెప్తున్నారు. అదేవిధంగా ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని ఏదైతే పార్లమెంటుకి ఆయన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు వైసీపీ పార్టీ. దాంతో ఆయన మనస్తాపం చెంది ఈరోజు మీడియా సమావేశం పెట్టారు. వైసీపీకి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ పార్టీల గుడ్ బై చెప్తున్న పరంపర పార్టీకి నేతలు వైసీపీ నేతలు గుడ్ బై చెప్తున్న పరంపర కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు పూర్తి అప్డేట్ అందిస్తారు. రామారావు చెప్పండి, ఏంటి వైసీపీలో ఈ నేతలు రాజీనామాల పర్వం కొనసాగుతోంది, ఏ విధంగా చూడొచ్చు? స్వామి, వైసీపీ నుంచి నేతల రాజీనామాల పర్వం కొనసాగుతుంది. వేరే పార్టీలో కూడా వలసల పర్వం అయితే ప్రారంభమైంది. ప్రధానంగా వైసీపీ నుంచి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇతర నేతలు కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా రాజీనామా బాటలో పయనిస్తున్నారు. కొంతమంది అయితే తమకు ఎంపీ సీటు కూడా వద్దని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి అన్నిటికీ కూడా రాజీనామా చేస్తున్నట్టు, ఎంపీ పదవి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే తాను ఏ పార్టీలో చేరేది కూడా అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను అని కూడా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని కలవాలంటే అపాయింట్మెంట్ కూడా తీసుకోలేని స్థితిలో వైసీపీలో తాము ఉన్నాము అని చెప్పి ఆయన ఆవేదనతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా తాను అనుచరులతో సమావేశం అయిన తర్వాతనే కూడా ఒక నిర్ణయానికి వస్తాను అని కూడా స్పష్టం చేశారు. బీసీలు అని చెప్పటమే కానీ బయటకు ఆ విధంగా చెప్తున్నారు కానీ అంతర్గతంగా మాత్రం వాళ్ళకి స్వేచ్ఛ లేదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో తాను పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి రావటం అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు అని కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి వలసలు ఆగాలి అని అంటే కీలక స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి వలసలు ఆగాలి అని అంటే ముఖ్యమంత్రి స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాలని, అదేవిధంగా పార్టీ తనకు అపాయింట్మెంట్ కావాలి అని అంటే ఎందుకు కష్టపడతావు అని కూడా మరో నేత వ్యాఖ్యానించడం, ఏమైనా ఉంటే విజయసాయి రెడ్డితో మాట్లాడాలి, మిథున్ రెడ్డితో మాట్లాడాలని చెప్పడం పట్ల కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా ఈ విధంగా ఎంపీలంతా కూడా పార్టీని వీడటం మాత్రం ఇప్పుడు చాలా కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్న గుంటూరు నసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ముఖ్యమంత్రి వద్దకు వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి వద్దకు వచ్చిన వెంటనే కూడా ఆయన్ను నసరాపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని కోరారు. తాను గుంటూరు నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని, నసరాపేట నుంచి మాత్రమే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తున్న సమయంలోనే గుంటూరు లోక్సభ స్థానంలో తెలుగుదేశం గెలిచిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేయడమే కాకుండా నసరాపేట నుంచి టికెట్ ఇస్తే తాను మళ్లీ పోటీ చేస్తాను అని కూడా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. అయితే అంతకు ముందే లావు శ్రీకృష్ణదేవరాయలను 140 కోట్ల రూపాయల వరకు ముందుగానే ఇవ్వాలి అని చెప్పి కోరటంతో ఆయన అందుకు తిరస్కరించినట్టు తెలిసింది. అదేవిధంగా మచిలీపట్నంలో లోక్సభ సభ్యుడిగా వల్లభనేని బాలశౌరి ఉంటే ఇప్పుడు ప్రస్తుతం పెనమలూరు ఎమ్మెల్యే సీనియర్ నేతగా ఉండే పార్థసారథిని మచిలీపట్నం నుంచి పోటీ చేయాలి అని చెప్పి ఆ పార్టీ కోరటం పట్ల బాలశౌరి కూడా ఇబ్బంది పడుతున్న మనస్తాపానికి గురైనట్టుగా మనకు సమాచారం అందింది. పైగా వల్లభనేని బాలశౌరి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కూడా. దీంతో పాటు మరికొందరు ఎంపీలు కూడా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా షరతులు విధించడం, అదేవిధంగా ఆయన లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ఆయనను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ బూతులు తిడితేనే తాను టికెట్ ఇస్తానని, అదేవిధంగా 140 కోట్ల రూపాయలు ముందు అడ్వాన్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా షరతులు విధించినట్టుగా మనకు సమాచారం అందింది. ఈ షరతులకు తాను అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పడంతో ఆయన కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వబోము అని చెప్పి కూడా ప్యాలెస్ వర్గాలు చెప్పినట్టు తెలిసింది. అయితే ఆయన పిలిపించి మాట్లాడేందుకు నేతలు ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు ఐపాక్ కు సంబంధించిన బాధ్యులు ప్రయత్నిస్తుండగా ముఖ్యమంత్రి